recent trailer Pawan Kalyan వచ్చింది teaser. Power star Pawan Kalyan. ఎస్ Yeah. వీ నీడ్ ద ఓట్స్. Hmm. ఆ చార్మినార్ అట్లా ఎట్లుందంటే ఒక గల్లీలో సెట్ వేసి దాని ముందు నడు రాజా. ఒక రాబిన్ హుడ్ టైప్ గెటప్ లో వచ్చిండు and that I liked it. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సూ మీ యూ కాంట్ బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, బట్ ఐ జెన్యున్లీ డోంట్ కేర్. I don't care. ఐ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ ఓజీ జస్ట్ ఒక స్టిల్ అది లాంచ్ చేసినప్పుడు ఐ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ దాన్ దిస్. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ అయితే better అనిపిస్తుంది. బ్రో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది దట్ వాజ్ ఆబ్వియస్లీ అ టేక్ రాడ్ మూవీ. అది ఆ బ్రో సినిమా అయితే you like to start with Harihara Veeramallu because that is the recent trailer Pawan Kalyan వచ్చింది teaser. ఫస్ట్ అది చూద్దాం, ఒకసారి చూసి ఏంది దాని కథ ఏంది అనేది చెప్దాం. Power star Pawan Kalyan. అదే we need the Oppu, we need the yes, Yeah. we need the votes. Hmm. Part 1 Sword and అదేంటి Sword versus Spirit. Somehow don't you feel like this movie is not Pawan Kalyan's range movie for some అంటే reason? రేంజ్ అని కాదు, ఐ థింక్ దిస్ ఇస్ వన్ జానర్ he did not cover and is fulfilling that. I Come get on, it if this is fan service, if అదే నేను అదే అంటున్నా కదా, if this is fan service, if this is what fans are asking for and is delivering, it's still shitty. I mean, to be very frank and honest, కొంచెం ప్రొడక్షన్ ఆ చార్మినార్ అట్లా ఎట్లుందంటే అది Suddenly రామోజీ Charminar ఫిల్మ్ సిటీలో పక్క గల్లీలో సెట్ వేసి దాని ముందు నడు రాజా, లేకపోతే గ్రీన్ స్క్రీన్ వేసి దీని ముందు నడు. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద మూవీ వేర్ క్రిష్ జాదర్లమూడి ఇస్ ద డైరెక్టర్, రైట్? లైక్ వెరీ రీసెంట్లీ ఐ వాస్ ఆన్ ట్విట్టర్ అండ్ ఐ రెడ్ న్యూస్ దట్ హీస్ లీవింగ్ ద మూవీ యాజ్ అ డైరెక్టర్. ఇప్పటివరకు చేసిందంతా చేసి ఈజ్ లీవింగ్ ద మూవీ అండ్ ప్రొడ్యూసర్ వాళ్ళ కొడుకు someone, he's a recent director, he made a movie, that guy is taking over and he is going to make the movie ani there are rumors, or at least that's what happened. If you go and check on Twitter, trending Krishna. ఇంట్రెస్టింగ్. ఓకే, ట్రైలర్ వరకు అయితే బాగుంది. I don't think this is for me, but I think you will like it, Bob. This is something ఐ విల్ లైక్ ఇట్, ఐ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఐ లైక్ ద మూవీ. నాకు ఏంటి అంటే మెయిన్ ఓకే ఆ జానర్ లో తీస్తున్నందుకు అట్లీస్ట్ ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రాజు గెటప్ లో అట్లా ఇట్లా అంటే కొంచెం డైజెస్ట్ అవ్వకపోతుండే. బట్ ఆ కాలంలో ఒక మూవీ రాలేదు ఇప్పటి వరకు అండ్ ఒక రాబిన్ హుడ్ టైప్ గెటప్ లో వచ్చిండు అండ్ దట్ ఐ లైక్ ఇట్. సో సెట్ అయింది, బాగా సెట్ అయింది అండ్ ఐఎమ్ షూర్ ఫ్యాన్స్ విల్ ఎనీవే లవ్ ఇట్. సో ఐఎమ్ నాట్ లైక్ Yeah, I సమ్ think పీకే ఫ్యాన్ అది కాదు నేను. బట్ గెటప్ వరకు అది వరకు నాకైతే ట్రైలర్ అదైతే నచ్చింది. దట్ మచ్ ఐ కెన్ టెల్. makes sense లే ఒక విధంగా, somewhere that fits into his own political identity, his own political ideologies అని నా ఫీలింగ్. And don't sue me for what See, I'm saying, and fuck if even if you want to sue me you can't because freedom of expression gaani. But because let's enter into the more steeper side of things, that is Andhra politics that are happening right now. So I think the alignment with BJP that he took as a stance, now he has to make a movie అన్నట్టు ఈ సినిమా తీస్తున్నట్టు అనిపించింది నాకు. ఐఎమ్ నాట్ నెగేటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ముఘల్ ఎంపరర్స్ fucked us over left, right and center. They did. But at the same time, నేను ఒక ఆల్టర్నేట్ హిస్టరీలో లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని దాన్ని రాసుకొని దీన్ని మనమే గ్రేట్, వీ డోంట్ హ్యావ్ టు రీరైట్ హిస్టరీ అనేది నా బిగ్గర్ అండర్స్టాండింగ్. వాట్ వీ కెన్ డూ ఈజియర్ ఇస్ ఇప్పుడున్న దాన్ని చేంజ్ ఎట్లా చేయాలనేది పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటది. యాజ్ అ పొలిటీషియన్ is what I'm talking. As an actor, he can do anything he wants to do. As a politician, this is my opinion. there is a little bit bullshit to that, but also a little bit truth to it. అంటే ఐ డోంట్ థింక్ అది పర్స్పెక్టివ్ లో పెట్టుకొని మూవీ తీస్తున్నాను అనుకోను నేను. ఆయన మూవీస్ తీస్తున్నాడు బేసిక్ గా. ఆయన తీసే మూవీస్ లో డెఫినెట్లీ ఒక డైలాగు, ఒక ఎలిమెంట్ కొంచెం ఆ టార్గెట్ పడుతుంది అటు సైడ్.
ఆ ఇంపాక్ట్ ఉంటుంది. దానికోసమే మూవీ తీస్తలేడు. ఆయన తీసిన మూవీస్ లో అక్కడో ఇక్కడో మనకి నో బట్ ఆ ఎలిమెంట్స్ బట్ కనిపిస్తున్నాయి. వాట్ ఇట్స్ నీకు ఆ ఎలిమెంట్ కనిపించేటప్పుడే అదే హైలైట్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ నాట్ గెటింగ్ హైలైటెడ్ బికాస్ దే ఆర్ నాట్ స్పెండింగ్ ఇనఫ్ టైమ్ టు రైట్ స్క్రిప్ట్స్. భయ్యా ఈ మూవీ ఉంది, ఈ మూవీలో హైలైట్ ఉంది, నువ్వు చేస్తావు అంటే పవన్ కళ్యాణ్ లైక్ 100% చేస్తావు. See, again, I have no issues with their ideology. They can fight, kill, murder anyone they want to do. అదంతా వాళ్ళ ఇష్టము, జనాల ఇష్టము, ఎవడు ఓట్ వేసుకుంటారో అదంతా వాళ్ళది. My point here is, as someone who's creating art, who's creating movies, who's doing stuff like this, I think ఒక ఆథెంటిసిటీ అనే ఒక లేబుల్ కి మనం రెస్పెక్ట్ ఇచ్చి, ఓకే ఇది నిజంగా జరిగిందా లేదా, ఫిక్షనా కాదా ఏంటి, ఓకే ఇఫ్ ఇట్ ఇస్ ఫిక్షన్ దెన్ టెల్ మీ ఇట్ ఇస్ ఫిక్షన్. జనాలని ఒక విధంగా రెచ్చగొట్టేలాగా, బికాస్ వెన్ యూ గో బ్యాక్ టు సీ పవన్ కళ్యాణ్స్ దట్ క్లాస్ సీన్ ఫ్రమ్ బ్రో మూవీ ఆల్సో, దట్ ఈస్ అ లిటిల్ స్పెక్యులేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే తిను నాకే ఓటేయండి అని సినిమాల ద్వారా అగైన్ దట్ ఈస్ election commission and his problem, which they also did, may ask him to remove that scene. But somehow ఇది ఎక్కడో కొంచెం there is some lackluster to it అనిపించింది నాకైతే. It was not something I am, because if people, I'm more excited about OG just ఒక స్టిల్ అది లాంచ్ చేసినప్పుడు I was more interested than this. So Pawan Kalyan as an actor obviously has a lot of nuances. He can show so many things in terms of acting. But ఇది ఎందుకో ఏదో కొడుతుంది బాబు నాకు. I cannot articulate it very well, but there is something there that's troubling me. Like is it the production sets, design, లేకపోతే ఎలిమెంట్స్ ఎట్లా ఉన్నాయి, is it అరే పవన్ కళ్యాణ్ పెట్టుకున్నావు నువ్వు ఇంకొంచెం, because when you look at Bahubali and the sets and everything, that's like a whole different era, or you have that whole, నీకు ఆల్రెడీ రెఫరెన్స్ ఫ్రేమ్స్ ఉన్నాయి దానికి, ఫర్ ఓల్డ్ ఆర్కిటెక్చర్ ఇట్లా ఉండే, కింగ్స్ అప్పుడు ఇట్లా ఉండే, నీకు ఆ రెఫరెన్స్ ఉంది. నౌ వెన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అండ్ లుకింగ్ హియర్, ఇది ఏదో రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేసినట్టే ఉంది భయ్యా. లైక్ ద రెఫరెన్స్ టు సెట్స్ లేదు, ఫిట్ అవ్వట్లే నాకు. Obviously it's true, and there have been అక్కడ అట్ సైడ్ సిచ్యువేషన్ అట్లే ఉంది, మొత్తం దోచేస్తున్నారు. నేను వచ్చేసి See, again, I don't think we should comment on politics, because first off, నేను అక్కడ interested also. Second off, అందుకే నేనేం అంటలేదు. Second off, we are not in Andhra, so honestly, I genuinely don't care about what's happening, because people need to be even smart enough to figure out what they want. Even if the movie is about politics, or if it is not, I don't care, and I'm actually politics గురించి అయినా పర్లేదు, మంచిదే అంట నేను, because the way things are going there, I mean, I don't know. See, పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఏం చేస్తాడో నాకు తెలియదు, కానీ అయితే బెటర్ అనిపిస్తుంది rather than the other guy. much better. No, I was honestly stuck with that kind of interpretation as well, but I have very much more opinionated thoughts about it, which I don't think I want to share right away. But yeah, పాపం అయినా కూడా what you said, bottom line నేను కూడా అదే అనుకున్నా, because bottom line for me also was like, okay, Jagan కాకపోతే, or instead of Jagan, I think I want to see Chandrababu Naidu or Pawan Kalyan be the CM of Andhra state, because ఒక చేంజ్ వస్తుంది, there'll be some kind of nuance, people will read into it. Okay, ఒక డిఫరెన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ కూడా వస్తుంది, వాళ్ళకి కూడా ఓకే ఏమైతుంది ఏంటి అనేది. దట్ వాజ్ ఆల్సో మై పాయింట్. బట్ అగైన్ we Andhra people have to decide, my father's side people have to decide at the end of the day, so we don't I honestly think Pawan Kalyan can make a difference. అయినా కూడా పాపం ఇప్పుడు సినిమాలన్నీ వదిలేసి ఇది బేసికలీ మేకింగ్ ఒక స్వీక్ ఆఫ్ మూవీస్ చేస్తుండు, దాని ఒక 3-4 మూవీస్ చేసి పైసలు అంత సంపాదించి తీసుకొని పోయి ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్, అండ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఇట్. దట్స్ అ గుడ్ థింగ్. ఇట్స్ అ గుడ్ థింగ్, బట్ అదే అంటున్నాను కదా, దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ కైండ్ ఆఫ్ నాట్ పుట్టింగ్ ఇనఫ్ టైమ్ ఇన్ టు మూవీస్, ఆర్ యూఆర్ నాట్ డెడికేటెడ్ enough to like create movies that kind of have certain sense, certain aura on a cinema. See, Pawan Kalyan was obviously that happened with bro.
really happened. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఎంత హ్యాప్ హ్యాజర్డ్ గా, ఎంత ఫాస్ట్ గా ఏదో తీసేయాలి అన్నట్టు తీసినట్టు అనిపించింది. కానీ nowhere did it feel like in any sense or anywhere did it feel like ఓకే కొత్త మూవీ వచ్చింది అలా ఎక్కడ అనిపించలేదు నాకైతే విత్ దట్ మూవీ. దట్ వాజ్ ఆబ్వియస్లీ టేక్ రాడ్ మూవీ అది ఆ బ్రో సినిమా అయితే. But yeah, then again, it's up to him. Dude can decide what he wants, and yeah, we can also decide what we want. I won't watch this.